నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలన్నది ఆ తపన ఉంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్తారు. సరే, మనం ఏం అవసరం లేదు, ఈరోజు ఏదో తిన్నాము, ఈరోజు పడుకున్నాం, అయిపోయిందిరే అనే తత్వం కాకుండా రేపేం చేయాలి, ఏ రకంగా ఎదగాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, ఏ రకంగా మనం విస్తరించాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తే కొణిదెల పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయ పరంగా 2014 నుంచి పార్టీ పెట్టినప్పటికీ, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దగ్గర నుంచి తనకి ఏదో చేయాలనే తపన. లేకపోతే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారే ఇది మన వల్ల కాదు, మన ఫీల్డ్ కాదు, మనం మొయ్యలేము, ఈ మాటలు భరించలేము అని ఆయన మనస్తాపానికి గురయ్యి పార్టీని వదిలేసిన పరిస్థితి. ఎంతో ఆర్భాటంగా ఒక ఊపు మీద వచ్చిన పార్టీ. సో అలాంటి ఆయనే తట్టుకోలేకపోయాడు. ఎన్నో డక్కా మొక్కలు తినొచ్చాడు ఆయన, ఎన్నో అవమానాలు పడ్డాడు, మెగాస్టార్గా ఎదిగారు, ఒక గొప్ప హీరోగా ఇండియాలోనే తనదైన మార్కు వేసుకున్న వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తే అంత ప్రజాదరణ వచ్చిన 1 కోటి ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఆయన నా వల్ల కాదు అనుకున్నారు, మనం భరించలేము అనుకున్నారు, వదిలేశారు. అయినప్పటికీ కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. ఎక్కడ మనం పోగొట్టుకున్నామో అక్కడే కొట్టాలి అనుకున్నారు, మొదలుపెట్టారు. సో జనసేన ఆవిర్భావం 2014లో పార్టీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామం మనం చూసాం. ప్రత్యక్ష పోటీల్లో లేరు, అంటే అప్పుడే పార్టీ పెట్టారు కాబట్టి ప్రజారాజ్యం షేడ్ ఏడి మీద ఉంది. చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రజారాజ్యం షేడ్ ఉంది. అన్నగారు పార్టీ పెట్టాడు, దాన్ని ఎవరికో తాకట్లు పెట్టేశారు, లేకపోతే ఎవరికో విలీనం చేసాడు, ఇప్పుడు ఈయన పెట్టి ఏం చేస్తాడు, ఈయన ఎవరికో విలీనం చేసేస్తారని ఈ రకమైన ఎన్నో 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 సూటుపోటు మాటలు ఫుల్గా అటాక్ చేసేవారు. అయినప్పటికీ కూడా ఆయన భయపడలేదు. సరే, 2014లో మూమెంట్ ఎలా ఉంటుందా అని చూశాడు. 2019 వచ్చేసరికల్లా కాస్త ఆయన స్ట్రాటజీ మార్చాడు. మనం సింగిల్గా వెళ్తే ఈ రకంగా ఉంటుంది, చిన్న చిన్న వాటిలతో ఎలా వెళ్తుంది, తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీని రెండింటినీ ఢీ కొట్టే విధంగా ఒక ప్రయత్నం చేశారు. ప్రయత్నం అన్నది ఉండాలండి ఏదన్నా చేసినప్పుడు. ప్రయత్నం లేకుండా మనం ఏమో దాన్ని చూడకుండా అందులో ఎత్తుపల్లాలు తెలియదు. మనం ట్రావెల్ చేస్తేనే కదా ఏ రోడ్డు బాగుంది, ఏ రోడ్డు బాగలేదు, ఎలా ఉండాలి, ఆ గుతకులున్న దగ్గర ఏమనాలి, ఆ గుంతలున్న దగ్గర ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ప్లెయిన్ రోడ్లో ఏ రకంగా వెళ్ళాలి, ఈ రకంగా తరబీదు వస్తుంటుంది, ఒక ప్రాక్టీస్ అవుతుంటుంది. ఆ రకంగా 2019లో ఫెయిల్ అయ్యారు. 2 చోట్ల ఆయన ఓడిపోయాడు, ఎవడూ ఊహించలేదు. సరే, పవన్ కళ్యాణ్ గారన్నా గెలుస్తారని అనుకున్నారు. భీమవరం అనివ్వండి, గాజువాకం అనివ్వండి, గ్యారంటీగా ఏదో దాంట్లో గెలుస్తారు. గెలిస్తే ఆయన 2 గెలుస్తారు, 10-15 సీట్లు వస్తాయి అనుకున్నారు. అస్సలు రాలేదు. డీలా పడిపోయాడు, నిరాశ, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆయన ఎప్పుడూ అంటుంటాడు, అంధకారం అలుముకుంది, ఆ చీకట్లో నడిచి వెళ్తున్నాం, ఇలాంటి మాట్లాడుతుంటారు కదా, ఆ టైప్లో జరిగింది ఆయనకి. ఉన్నాడో ఊడిపోయాడో తెలియని పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు నిలదొక్కున్న వైనం అంటే ఆయన రోజు రోజుకి ఎదగాలనుకున్నాడు. ఒక్కసారి ఆకాశానికి ఎదగాలని అనుకోలేదు. నెమ్మదిగా అలాగా ఒక్కొక్క ఇటుకు పేర్చుకుండి రాజకీయ పరంగా ఎదగాలని. అది 24లో ఆయనకు మొదటి స్టెప్ పడింది. ఇది మొదటి స్టెప్ మాత్రమే అని చెప్పి ఆయనే మాట్లాడుతుంటాడు. 21 గెలిచాం, 100% స్ట్రైక్ రేటు, మనకి ఇంక తిరుగులేదు, మనమే రేపు అంతా దేశాన్ని ఏలేదో లేకపోతే రాష్ట్రాన్ని ఏలేదు అని చెప్పి ఎప్పుడూ ఆ గర్వాన్ని ఆయన తలకెక్కించుకోలేదు ఇప్పటి వరకు. సో అందుకనే చాలా జాగ్రత్తగా పవన్ని గమనిస్తుంటారండి. కోట్లాది మంది ప్రజలందరూ కూడా పవన్ రాజకీయాలు గమనిస్తుంటాడు. ప్రధాని మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టపడడానికి ప్రధాన కారణాలు కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆయన గురించి డేటా అంతా ఉంటుంది కదా. ప్రధానమంత్రికి ఎవరు డేటా తీయాలంటే ఎంతసేపు, ఎవరు వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే ఎంతసేపు ఆయన చూసి చెప్పేస్తాడు. ఎందుకంటే అలాంటి స్థాయి నుంచి ఆయన పైకి ఎదిగి ఎంతోమంది నాయకులను తీసుకొచ్చాడు, గొప్ప గొప్ప నాయకులను చూసుకుని వచ్చిన ఆయన. ఇప్పుడు చూస్తున్న ఆయన పెద్ద కష్టం ఏం కాదు. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని అబ్జర్వ్ చేశారు, ఆయన అడుగు ఎత్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం ఏంటంటే జాతీయ స్థాయిలో జనసేన ఇక విస్తరించాల్సిన సమయం ఆసన్నమయ్యింది, ఇక్కడితోటి ఆగకూడదు. ఇప్పుడు మనం గల్లీ మ్యాచ్ ఆడతామండి, ఆ తర్వాత ఏమనుకుంటాం, స్టేట్ మ్యాచ్ ఆడాలనుకుంటాం. స్టేట్ తర్వాత ఆగిపోతామా, ఇంటికి వెళ్ళిపోతామా, వెళ్ళాం, కసి పెరుగుతుంటుంది. స్టేట్లో ఒక సెంచరీ కొట్టాం కదా, నేషనల్స్ కొట్టేవరా, 119 ఆడాలి, వరల్డ్ కప్ ఆడాలి, T20 ఆడాలి, వరల్డ్ కప్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలి,
ఇది ఉంటుంది కదా, తపన ఉంటుంది. సో ఇక్కడ 100% స్ట్రైక్ రేట్తో కొట్టినాయని ఇక్కడితో ఆగుతాడా? ఆగడు. జాతీయ పార్టీ వైపు విస్తరించడానికి జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో తన పార్టీని విస్తరించే పనిలో ఆయన పడ్డాడు. మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న జనసేన పార్టీ జాతీయ స్థాయిలో ఎదగాలన్నదే పవన్ ముందున్న లక్ష్యం. తొలి ఎన్నికల్లో 2 పార్టీలకు మద్దతు, తర్వాత ఒంటరిగానే పోటీ. 2 చోట్ల ఓడిపోయినా వెనక్కి తగ్గిన సేనాని. ఎమ్మెల్యేలు టిక్కెట్ల ఎంపికలో పవన్ సాహసం. పార్టీ గెలిచాక కూడా సవాల్ ఎదుర్కొన్న వైనం. ప్రజల్లో తిరుగుతూ మనసున్నోడుగా పేరు తెచ్చుకున్న సేనాని. ప్రజల అవసరాలు తీరుస్తూ రియల్ హీరో అయిన పవన్. ఇక పదవులంటే బాధ్యత అంటున్న పవన్. మిగతా పార్టీల కంటే జనసేన భిన్నం అని చెబుతున్న సేనాని. బీజేపీలా బలపడాలనేది తన అభిమతం అన్న పవన్. ఆశయం మంచిదైతే ఫలితం అలాగే వస్తుందన్న పవన్. పవన్ కళ్యాణ్ ఆలోచన సరళంతా కూడా బీజేపీని ఆదర్శంగా తీసుకుంటాడు. ఒకప్పుడు 2 అసలు బీజేపీ ఉందో లేదో, ఉంటే ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రచారాలు వచ్చినాయి. ఈరోజు కట్ చేస్తే హ్యాట్రిక్. భారతదేశ చరిత్రలో ఎవరికీ దక్కనటువంటి ఒక అరుదైన అద్భుతమైన అవకాశాన్ని ప్రజలందరూ కూడా బీజేపీ కట్టపెట్టారు. నరేంద్ర మోదీ గారికి కట్టపెట్టారు. ఆదర్శం ఎప్పుడు ఎవరిని తీసుకోవాలండి? అద్భుతంగా ఆడి నెంబర్ 1లో ఉన్నోడిని తీసుకోవాలి. నెంబర్ 2నో నెంబర్ 3నో ఎవరో ఆదర్శం తీసుకోకూడదు. మనం ఆ నెంబర్ 1 అయినా అవ్వకపోయినా ఆదర్శం అయితే టాప్లో ఉన్నవాడినే తీసుకోవాలి. స్టార్స్నే తీసుకోవాలి. సూపర్ స్టార్స్నే మనం ఆదర్శంగా తీసుకోవాలి. సో ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆదర్శం ఎవరు? నరేంద్ర మోదీ గారు. హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఎవ్వరికీ అందనటువంటి ఒక అద్భుతమైన అరుదైన గౌరవం ఆయనకి దక్కింది, ప్రజలు ఇచ్చారు. మరి అలాంటి వాడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తీసుకోవాలంటే ఏం చేయాలి? జాతీయ స్థాయిలో జనసేనను విస్తరించాలి. ఆ విధంగా ఈయన అడుగులు వేస్తున్నారు. ఆ విధంగా ఈయన ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రజల్లో పనిచేశాకే జనసేనకు పూర్తి స్థాయిలో ఫలితాలు. జనసేన అంటే పవన్ ఒక్కడే కాదు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా. మిగతా పార్టీల్లో అంశాలు వేరు, మిగతా రాజకీయ పార్టీలు, మిగతా నాయకులు వేరు. జనసేన పార్టీలో ఉన్న నాయకులు అవనియండి, జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు అవనియండి, మిగతా వాళ్ళతో పనిస్తే వీళ్ళు కొద్దిగా విభిన్నంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ అంటే దేవుడు. మిగతా వాళ్ళు ఏమన్నది ఈ పార్టీకి వెళ్తే ఆ పార్టీ జంపు జల అని చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇందులో అలాంటివి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పార్టీ కంటే పవన్ మీద అభిమానం. పవన్ ఏది చెప్తే అది శిలాశాసనంలాగా పాటించడం వాళ్ళకి ఇష్టం. సో జనసేన అనే మాటలతో మరింత ఉత్సాహంలో పార్టీ నేతలు. పార్టీ విస్తరణకు ఇతర రాష్ట్రాలను పవన్ పర్యటన. సనాతన ధర్మం పరిరక్షణ అనే అంశంపై గట్టిగా వినిపిస్తున్న పవన్ వాయిస్. పవన్ కళ్యాణ్ ఇక్కడితోటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి, మహారాష్ట్రలో ఉన్నాయండి, లేదా తమిళనాడులో ఉన్నాయండి, లేదా వేరే ప్రాంతాల్లో ఉన్నాయండి, పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించే పనిలో ఉన్నాడు. జాతీయ పార్టీగా ఆవిర్భావం చేయడానికి జనసేన ఇప్పుడు జాతీయ పార్టీగానే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది. 2 రాష్ట్రాల్లో ఉన్నది కాబట్టి జాతీయ పార్టీ కింద గుర్తింపు వస్తుంది. కానీ ఇంకా విస్తరించాలి అంటే తన వ్యూహాల్ని పదును పెట్టాలి. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక పక్క తన శాఖలను చూసుకుంటూనే మరొక వైపు పార్టీని బలోపేతం చేయాలి. వరుసగా మీటింగులు పెడుతున్నారు, ఎమ్మెల్యేలకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తన క్యాడర్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. మన ఆలోచన ఎప్పుడు కూడా పదవి మీద ఉండకూడదు, భవిష్యత్ ప్రణాళిక మీద ఉండాలి. పదవులు ఎవరికి వచ్చినా ఎవరికి రాకపోయినా మీరు మాత్రం అసహనాలు వ్యక్తం చేయకండి. మన టార్గెట్ ఏదనుకున్నావో దాని వైపు అడుగులు వేసే విధంగా ఉండండి. ప్రతి పనిలోనే నేనే చూసుకోవాలని కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు 100 మంది ఉండాలి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు 1000 మంది ఉండాలి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు 1,00,000 మంది ఉండాలి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు 1,00,00,000 మంది ఉండాలి. ఆ విధమైన ఆలోచన దృక్పథంతో సేనంతటినీ కూడా సిద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్. మరి జనసేన జాతీయ స్థాయిలో అంటే దీని వెనకాతల మోదీ గారి వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే మోదీ గారితో లాంగ్ రన్ ట్రావెల్ ఉంటుంది. మోడీ గారే అని కాదు, ఎన్డీఏ తోటి జతకట్టు ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ తోటి ఎప్పుడు కూడా వీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కాంగ్రెస్ తోటి అంత విభేదంగా ఆయన ఉన్నారు కాబట్టి ఉంటే సైలెంట్గా సింగిల్గా చేసుకుంటాడు తప్పించి వేరే దాంతో వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇది లాంగ్ రన్ అంటున్నాడు కాబట్టి 15 సంవత్సరాలు ఆయన వ్యూహం అంటున్నారు కాబట్టి 15 సంవత్సరాలు మేము బీజేపీతో కలిసి ఉంటాము అని చెప్తున్నారు కాబట్టి మరి ఆ రకంగా అడుగులు వేసినప్పుడు ఆయన జాతీయ పార్టీగా దాన్ని జాతీయ స్థాయిలో నిర్మించాల్సిన అవసరం ఉంది. అది నిర్మించే సత్తా, ఆ పవరు పవన్ కళ్యాణ్కి ఉంది. ఫ్యాన్ మెయిల్ కూడా ఆ రకంగా ఉంది. అందుకనే జాతీయ స్థాయిలో జనసేన మరి ఏ రకంగా విస్తరించిపోతున్నది, పవన్ కొత్త స్ట్రాటజీ ఏంటి, మోదీ అండదండలు ఏంటన్నది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతున్న అంశం.